నమస్తే అండి. అందరికీ శుభోదయం. స్కాంద పురాణంలో నిన్న చెప్పుకున్నాం కదా, ఇంద్రజుమ్నుడి చరిత్ర గురించి. అది ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం. సాయం సమయం అయింది. బ్రాహ్మణుల ఆదేశాన్ని అనుసరించి సాయం విధులు పూర్తి చేసుకుని, అంటే సాయంకాలం చేసే విధులు పూర్తి చేసుకుని తన అనుచరులతో విశ్రాంతి తీసుకుంటుంటే ఉత్కళ ప్రభువు అక్కడికి వచ్చాడు. ఇంద్రజుమ్నుడు ఉత్కళ ప్రభువుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోబెట్టి, రాజా, అంతా కుశలంగా ఉందా? నీలాద్రి స్వామికి జయం కలుగుతోందా? స్వామి చరణాలపై నీకు భక్తి కలుగుతోందా అని కుశల ప్రశ్నలు అడిగాడు. రాజా, ఉత్కళ ప్రభు చెప్తున్నాడు, సూర్యుడు ఉదయించుండగా చీకటి కలుగుతుందా? నీవు పరిపాలిస్తూ ఉండగా ధర్మం 4 పాదాల నడుస్తోంది. దక్షిణ సముద్ర తీరంలో నీలాద్రి పర్వతంపై జనసంచారం లేని చోట స్వామి ఉన్నాడు. ఆ జనార్దన స్వామి ప్రస్తుతం ఇసుకతో కప్పివేయబడి ఉన్నాడు. అందువల్ల నా రాజ్యంలో దుర్భిక్షం ఏర్పడింది. నీవు వచ్చావు కాబట్టి నా రాజ్యం తిరిగి సుభిక్షం అవుతుంది అని ఉత్కళ ప్రభు చెప్పగానే ఇంద్రజిమ్ముడు నిర్వినుడైపోయాడు. నారద మునేంద్ర, నారద మునేంద్ర, నేను దేనికోసం ఎంత దూరం కష్టపడి వచ్చానో ఆ ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది అని ఇంద్రజీముడు పలకగా, రాజా, నువ్వు విచారించాల్సిన పని లేదు. విష్ణు భక్తుల కోరిక ఎప్పటికీ విఫలం కాదు. ఆ స్వామిని నువ్వు తప్పకుండా చూడగలవు. నిన్ను అనుగ్రహించడానికి స్వామి తప్పకుండా భూమి మీదకి తిరిగి అవతరిస్తాడు. ఈ విషయంలో మనకు బ్రహ్మదేవుని సహాయం కూడా అవసరం. అందువల్ల నీవు ఈ రాత్రి విశ్రాంతి తీసుకో అని నారదుడు ఇంద్రజమ్యుల్ని పంపించేశాడు. ఇంద్రజమ్యుడు రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే లేచి సంధ్యావిధులు నిర్వహించుకున్నాడు. ఉత్కళ ప్రభు దారి చూపిస్తుంటే నీలాద్రి పర్వతం పైకి ప్రయాణం చేస్తూ ఏకామ్రవనానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే గంధవతి అనే నదీ తీరానికి చేరుకున్నారు. ఆ నదీ తీరాన్ని దాటారు. ఆ నదీ తీరానికి కోటిలింగేశ్వరం అని శంఖము, మృదంగము మొదలగు వాయిద్యాల ధ్వనులు వినబడుతున్నాయి. ఆ ధ్వనులు వింటూ ఇంద్రజమ్నుడు, నారద, నీలాద్రివాసుడైన పరమేశ్వరుని సమీపించామా మనం అని అడిగాడు. రాజా, ఈ క్షేత్రం చాలా రహస్యమైంది. ఇక్కడి దైవం గూర్చి మానవులకి ఏమీ తెలియదు. నీ పురోహితుడైన విద్యాపతి ఇంద్రియ నిగ్రహం కలవాడవటం వల్ల స్వామిని ప్రత్యక్షంగా చూడగలిగాడు. బహుశా స్వామి ఇక్కడికి 3 యోజనాల దూరంలో ఉన్నాడు. ఇది ఏకామ్రవనంలో ఉన్న శివక్షేత్రం. శివుడు భయపడి ఇక్కడ శరణు పొందాడు అని నారదుడు చెప్పగా ఇంద్రజిమ్ముడు ఆశ్చర్యపోయి, మునీంద్ర, చాలా ఆశ్చర్యంగా ఉంది. 3 పురాలు దహింపచేయగల శివుడికి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది అని అడుగుతాడు రాజు. రాజా, శివుడు పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత హిమోత్పర్వత సానువులపై దేవభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఒక రోజున పార్వతి తన భవనం నుండి తల్లితో కలిసి వస్తోంది. మాటల సందర్భంలో తల్లి నవ్వుతూ, పార్వతి, నువ్వు కష్టపడి తపస్సు చేశావు, కానీ ఏమి సాధించావు? ముసలివాడిని, గుణం లేనివాడిని వివాహం చేసుకున్నావు అంటుంది తల్లి. పార్వతి పతినిందను సహించలేకపోయింది. వెంటనే భర్త దగ్గరకు వచ్చి, స్వామి, మనం ఇక్కడ ఉండొద్దు. నీచుడు కూడా మామగారింట ఉండటం తగదు. అలాంటిది త్రిలోకాధిపతిపైన నీకు ఈ విధంగా మామగారి ఇంటి ఉండటం తగునా అని విన్నవించుకుంది. పార్వతి మనస్సు గ్రహించిన పరమేశ్వరుడు వెంటనే వృషభ వాహనాన్ని ఎక్కి అన్ని తీరాలు దాటి గంగా తీరానికి చేరుకున్నాడు. అక్కడ వారణాసి నగరాన్ని నిర్మించాడు. ఒక భవనంలో పార్వతీ పరమేశ్వరులు నివాసం ఉంటున్నారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ద్వాపర యుగంలో కాశీరాజు తపస్సు చేసి యుద్ధంలో తాను శ్రీకృష్ణుడిని జయించేటట్లుగా పరమేశ్వరు నుండి వరాన్ని పొందాడు. కాశీరాజు వరగర్వంతో కృష్ణుణ్ణి యుద్ధానికి పిలిచాడు. సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువు ఈ విషయాన్ని తెలుసుకుని తన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం వారణాసిని దహించి వేసింది. పరమేశ్వరుడికి కోపం వచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. పూర్వం శ్రీ మహావిష్ణువు పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుడికి ఇస్తూ, నీవు ఈ అస్త్రాన్ని ఎక్కడ ప్రయోగించినా పనిచేస్తుంది, కానీ నాపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించినట్లయితే నిష్ఫలమైపోతుంది అని విష్ణువు శివుడితో చెప్తాడు. అని చెప్పటం వల్ల ఆ పాశుపతాస్త్రం శ్రీమన్నారాయణ్ణి ఏమీ చేయలేదు.
భక్తుడి కోసం ఇద్దరు కూడా సంవాదం అన్నమాట, గొడవ పట్టం. దాంతో పరమేశ్వరుడు భయపడి శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి, శివ, ఇంతకాలానికి నీకు ఈ దుర్బుద్ధి ఎలా కలిగింది? నా ప్రభావం నువ్వు తెలుసుకోలేకపోయావు. నా చక్రం నిన్ను వదిలిపెట్టదు. వెంటనే నీవు ఈ వారణాసిని వదిలిపెట్టి పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళు. అక్కడ ఉన్న నీలాద్రిపై నేను 4 రూపాలతో అవతరించి ఉన్నాను. ఆ ప్రదేశానికి ఉత్తర దిక్కున ఏకామ్రవనం ఉంటుంది. అక్కడ నీవు నిర్భయుడవే నివసించు. అక్కడ బ్రహ్మ 1,000 లింగాలను ప్రతిష్ఠించి నిత్యం నీకు అభిషేకం చేస్తాడు. ఆ ప్రదేశాన్ని మణికర్ణ తీర్థం అనే పేరుతో పిలుస్తారు అని శ్రీమన్నారాయణుడు ఆదేశించాడు. ఓ దేవదేవ, నా మూర్ఖత్వం వల్లే నిన్ను అవమానపరిచాను, అనుగ్రహించు. నాచే నిర్మించబడిన వారణాసి నాశనం కాకుండా చూడు అని ప్రార్థించి పురుషోత్తమ క్షేత్రానికి వెళ్లిపోయాడు పరమశివుడు. రాజా, ఈ పురుషోత్తమ క్షేత్రంలో దుష్కృత్యాలు ఎవరైనా చేస్తే వాళ్ళకి కూడా, దుష్కృత్యాలు చేసిన వాళ్ళకి కూడా ముక్తి కలుగుతుంది. ఎందుకో చెప్తున్నారు, చెడ్డ వాళ్ళకి కూడా. అందువల్ల మనం ఏకామ్రవనానికి బయలుదేరదాం అని నారదుడు ఇంద్రద్యుమ్నుడికి చెప్తాడు. నారదుడు రాజు తన పరివారాన్ని తీసుకుని ఏకామ్రవనానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న బిందు తీర్థంలో స్నానం చేసి పురుషోత్తముణ్ణి అర్చించాడు. తర్వాత కోటేశ్వరుని దర్శించుకుని అభిషేకం చేశాడు. పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమై, రాజా, నీ వంటి వైష్ణవోత్తముడు ఈ భూమండలం మీదే లేడు. నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పి, నారద, పూర్వం బ్రహ్మ చెప్పినట్లుగా ఈ రాజును అంతర్వేది తీర్థానికి తీసుకురా. ఆ తీర్థాన్ని నేను 8 రూపాల్లో రక్షిస్తూ ఉన్నాను. ఆ ప్రదేశంలో నరసింహ క్షేత్రాన్ని ప్రతిష్ఠించి అక్కడ అశ్వమేధ యాగాన్ని చేయించు. ఆ సమయంలో అక్కడికి ఒక దివ్య వృక్షం వస్తుంది. ఆ వృక్షం నుంచి విశ్వకర్మచే 4 ప్రతిమలు తయారు చేయించు. వాటిని ప్రతిష్ఠించడానికి బ్రహ్మగారు స్వయంగా అక్కడికి వస్తారు. అశ్వమేధ యాగం చేసిన ఈ రాజు 1000 సంవత్సరాలు జీవించి ఉత్తమ లోకానికి చేరుకుంటాడు అని పరమేశ్వరుడు చెప్పి అంతర్ధానమయ్యాడు. తర్వాత ఇంద్రద్యుమ్నుడు, నారదుడు రథాన్నెక్కి పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుని అక్కడ 2 రోజులుండి కపోతేశ్వరుని దగ్గరికి చేరుకున్నారు. అక్కడికి దగ్గరలో ఉన్న బిల్వేశ్వరుని కూడా దర్శించుకున్నారు. బిల్వేశ్వరుని ప్రదేశంలో సైన్యానికి విశ్రాంతి ఇచ్చారు. కపోతేశ్వర క్షేత్రాన్ని పూర్వం కుశస్థలి అని పిలిచేవారు. పూర్వం విష్ణువుకి తప్ప మరొకరికి పూజార్హత ఉండేది కాదు. మొదట్లో పరమేశ్వరుడు తాను కూడా పూజించబడాలి అని తలచి శ్రీమన్నారాయణ్ణి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. శివుడు కపోతం అంటే పావురం, కపోత రూపాన్ని ధరించి అక్కడ తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి పరమేశ్వరుడికి పూజార్హత కల్పించాడు. ఆనాటి నుంచి పరమేశ్వరుడు కపోత రూపంలో అంటే పావురం రూపంలో అక్కడ పూజలు అందుకుంటున్నాడు. అందుకే అది కపోతేశ్వర క్షేత్రం అని అంటారు. శ్రీకృష్ణుడు యాదవులు పాండవులతో కలిసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తీర్థంలో స్నానం చేసి మాధవుణ్ణి దర్శించుకున్నారు. అక్కడ ఉన్న ఒక బెలం ద్వారా రాక్షసులు భూలోకానికి వచ్చి ప్రజలను బాధిస్తున్నాడు. ఒక రాక్షసుడు. శ్రీకృష్ణుడు ఆ బెలం గుండా పాతాళానికి వెళ్లి రాక్షసులని సంహరించాలి అనుకున్నాడు. కానీ ఆ బెలం మానవులు ప్రవేశించడానికి వీలుగా లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక మారేడు పండు తీసుకుని అందులో శివుణ్ణి ఆవాహన చేసి పూజ చేశాడు. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆ బెలం మానవులు ప్రవేశించడానికి వీలుగా ఏర్పడింది. ఆ పండులోకి ఆహ్వానించడం వల్ల అక్కడ మానవులకి వెళ్ళటానికి కూడా అనుకూలమైంది. ఆ బెలం గుండా శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరించి తిరిగి భూలోకానికి వచ్చాడు. తిరిగి రాక్షసుల భూలోకానికి రాకుండా పరమేశ్వరుణ్ణి ఆ బెలం దగ్గర కాపలాగా ఉంచాడు. పరమేశ్వరుడు బిల్వేశ్వరుడు రూపంలో, ఇక్కడ బెలం దగ్గర కాపలా ఉన్నాడు కాబట్టి ఆయన బిల్వేశ్వరుడు ఆ రూపంలో అక్కడ వెలిసి లోకాలని రక్షిస్తున్నాడు. పురుషోత్తమ క్షేత్రానికి వచ్చిన వారు ముందుగా ఈ కపోతేశ్వరుణ్ణి, ఆ తర్వాత బిల్వేశ్వరుని ఇద్దరిని దర్శించుకోవాలి. ఇంద్రద్యుమ్నుడు నారదుడు విద్యాపతిని తీసుకుని శివుని దర్శనానికి బయలుదేరారు. మార్గ మధ్యమంలో రాజుకు దుశ్శకునాలు ఎదురయ్యాయి. రాజు బాధపడుతూనే, నారద, ఈ యాత్ర శుభ
శుభావహమైనది, అంటే శుభం కలిగేటట్లుగా లేదు. అయినా ఎందుకో దుశ్శకునాలు కూడా ఎదురవుతున్నాయి అంటాడు రాజు. రాజా, విచారించకు. విఘ్నాలు కలిగినప్పటికీ నీకు తప్పకుండా శుభాలు కలుగుతాయి. విద్యాపతి స్వామిని దర్శించుకున్న తర్వాత స్వామి బంగారు ఇసుకచే కప్పబడిపోయాడు. స్వామి పాతాళానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో స్వామిని చూడటం ఇక దుర్లభం అని నారదుడు చెప్పాడు. ఈ మాటలు వింటూనే ఇంద్రజుమ్నుడు మూర్ఛపోయాడు. పురోహితుడు మొదలైన వాళ్ళు కంగారు పడి సపర్యలు చేశారు. ఎన్నో ప్రయత్నాలు చేశాక రాజు తెప్పరిల్లి, ఏ జన్మలో నేను ఏ పాపం చేశానో నాకు స్వామి దర్శనం కలగటం లేదు. స్వామిని చూడకపోతే నా ప్రాణాలు విడిచిపెడతాను. నేను చనిపోతే నా ప్రజలు ఎలా జీవిస్తారు? అందువల్ల నా కుమారుణ్ణి మాళవ దేశానికి రాజుగా అభిషేకించండి అని ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు ఇంద్రద్యుమ్న మహారాజు. రాజా, నువ్వు పండితుల్లో శ్రేష్ఠుడివి, విష్ణు భక్తి కలిగిన వాడివి. నీవు తలపెట్టింది మహాత్కార్యం. గదాధరుడు అంటే విష్ణుమూర్తి, చర్మచక్షువులతో చూడటం సామాన్యమైన పని కాదు. స్వామికి ఇంత దగ్గరకు వచ్చినప్పటికీ నువ్వు చూడలేకపోయావు. ఎన్ని జన్మలెత్తినప్పటికీ స్వామి మాయను మనం అధిగమించలేము. ఆ బ్రహ్మ నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇంద్రజిమ్నుడు 1000 అశ్వమేధయాగాలు చేసిన తర్వాత కొయ్యతో చేయబడిన 4 రూపాలు కనబడతాయని, వాటిని అక్కడ ప్రతిష్ఠ చేస్తానని బ్రహ్మగారు నాతో చెప్పారు. అందుకనే నన్ను పంపించారు. కాబట్టి నువ్వు ఈ ప్రదేశంలో అశ్వమేధయాగం ప్రారంభించు అని నారదుడు ఆదేశించాడు. నారదుని మాటలు విని అందరూ ఆనందించారు. అక్కడే ఉన్న శివుడికి పూజలు చేసి దుర్గాదేవికి నమస్కరించి పాదచారులే ముందుకు నడిచారు. నారదుడు దారి చూపిస్తున్నాడు. కొంత దూరం ముందుకు వెళ్ళగానే కన్నుల నుండి నిప్పులు కురిపిస్తున్న, లోకాలను భయపెడుతూ భూమిని కంపింపజేస్తున్న నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా నరసింహస్వామిని చూడగానే ఇంద్రజిమ్నుడు ఆనందించి, ఓ మహర్షి, నేను ధన్యుడను. నరసింహస్వామి రూపాన్ని ప్రత్యక్షంగా చూడగలిగాను. నా పాపాలన్నీ నశించాయి. ఇక ఇంద్రనీలమని రూపుడైన స్వామి దర్శన భాగ్యం మాకు కలిగించు అని నారదుడు ప్రార్థించాడు. రాజా, ఇక్కడ ఉన్న మర్రి చెట్టు చూడు. దాని నీడలో నడిచినంత మాత్రానే పాపాలన్నీ నశించిపోతాయి. మరి ఈ వృక్షానికి పడమరగా, నరసింహునికి ఉత్తరంగా జనార్దనుడు తిరిగి 4 రూపాలుగా ఉద్భవించగలడు అని చెప్పగానే ఇంద్రజిమ్నుడు జగన్నాథుణ్ణి స్తుతిస్తాడు. ఇంద్రజిమ్నుడు స్తుతించగా, ఓ రాజా, విచారించుకు. బ్రహ్మ నారదుడికి చెప్పారు కదా, నీవు ఆ విధంగా చెయ్యి. అప్పుడు నేను నీకు ప్రత్యక్షమవుతాను అని ఆకాశవాణి చెప్పగానే ఇంద్రజిమ్నుడు అశ్వమేధయాగం చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజా, మంచి పని చేయాలనుకునే వారికి దేవతలు సహాయం చేస్తారంటానికి బ్రహ్మ నన్ను పంపించడమే తాత్కాణం. మనం శివుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ నరసింహుణ్ణి ప్రతిష్ఠిద్దాం. ఈ దేవుని సన్నిధిలో యాగం చేసినట్లయితే అధిక ఫలితం కలుగుతుంది. నీవు ముందుగా అక్కడికి వెళ్ళి ఒక భవనాన్ని నిర్మించు. నీవు అక్కడికి వెళ్ళేసరికి విశ్వకర్మ కుమారుడు అక్కడ ఉంటాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. శివునికి దక్షిణంగా ఒక గంధపు చెట్టు చాలా కాలం నుంచి అక్కడ ఉంది. దానికి పడమర దిక్కున నీవు అశ్వమేధ యాగం చెయ్యి. నేను 5 రోజులు ఇక్కడే ఉండి నరసింహస్వామిని ఆరాధిస్తాను, నరసింహస్వామిని ప్రతిష్ఠిస్తాను అని నారదుడు చెప్పగానే ఇంద్రజిమ్నుడు ఆ గంధం చెట్టు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. ఇంద్రజిమ్నుడు అక్కడికి చేరుకోగానే విశ్వకర్మ కుమారుడు అక్కడే ఉన్నాడు. అతను విశ్వకర్మ కుమారుణ్ణి యథావిధిగా పూజించి దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాడు. దేవశిల్పి యొక్క మహిమ వల్ల దేవాలయం 4వ రోజుకే సిద్ధమైపోయింది. కేవలం 4 రోజుల వ్యవధిలో. నారదుడి రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతలో నారదుడు నరసింహస్వామి విగ్రహాన్ని తీసుకుని దివ్య విమానంలో అక్కడికి వచ్చాడు. ఆ విగ్రహాన్ని చూసి అందరూ నమస్కరించారు. ఇంద్రజిమ్నుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించాడు. ఈ విధంగా నరసింహస్వామిని పూజించిన తర్వాత ఇంద్రజిమ్నుడిని అశ్వమేధయాగం ప్రారంభించమని నారదుడు ఆదేశించాడు. యాగం ప్రారంభించడానికి ముందుగా ఇంద్రాది దేవతలందరినీ రాజు ఆహ్వానించాడు.
తర్వాత ఋషులు, బ్రాహ్మణులు అందరినీ ఆహ్వానించాడు. వేద పండితుల్ని ఆహ్వానించాడు. ధర్మకోవిదులైన సదాచార సంపన్నులు, 18 విద్యలలో నేర్పులైన వాడిని, వైష్ణవ భక్తుల్ని అందరినీ యాగానికి ఆహ్వానించాడు. విశాలమైన యాగశాల రత్నాలతోటి, బంగారంతోటి, స్ఫటికాలతోటి, వెండితోటి అలంకరించబడి ఉంది. వివిధ పూలతో యాగ వేదికను అలంకరించారు. యాగశాల చుట్టూ అనేక ఉపవనాలున్నాయి. ఆ ఉపవనాలు యాగానికి వచ్చిన వాళ్ళకి ఆనందాన్ని కలుగజేస్తాయి. ఉపవనాలు అంటే పార్కులు అన్నమాట. మనం పార్క్ అంటాం కదా, అలాంటివి. ఇంద్రజిమ్నుడు అందరికీ తగిన ఆసనాలు ఏర్పాటు చేశాడు. అతడు చేసే పూజాధికాలు చూసి ఇంద్రుడు, కుబేరుడు ఆశ్చర్యపోతున్నారు. బ్రాహ్మణులతో కలిసి రాజు ఇంద్రుని యాగ పరిసమాప్తికి అనుగ్రహించమని ప్రార్థించాడు. రాజా, నీవు చేయుచున్నదంతా నాకు ముందుగానే తెలుసు. నీవు చేసే యాగానికి మేము సహాయాన్ని అందిస్తాం. స్వామి ఇక్కడ దారు రూపంలో ఉన్నాడు, కొయ్య రూపంలో ఉద్భవిస్తాడు. యాగ పరిసమాప్తి అయ్యేంత వరకు మేమందరం ఇక్కడే ఉంటాం నీకు సహాయంగా అంటాడు ఇంద్రుడు. ఇంద్రుని మాటలు వినగానే రాజు యాగాన్ని ప్రారంభించాడు. ముందుగా భగవంతుణ్ణి పూజించి ఉపచారాలు చేశాడు. ఆ తర్వాత పితృదేవతలను అర్చించాడు. బ్రాహ్మణులను, యాజ్ఞికులను సత్కరించాడు. అగ్నిహోత్రంలో కూడా వైకుంఠవాసుణ్ణి ప్రతిష్ఠించాడు. నియమించిన లగ్నానికి బ్రాహ్మణులు స్వస్తివాచకం పలుకుతూ ఉండగా అతని భార్యతో కలిసి యాగశాలకు వచ్చాడు ఇంద్రజమ్నుడు. సదస్సుల అనుమతితో యాగం ప్రారంభమైంది. రాజు యజ్ఞదీక్షను స్వీకరించాడు. ఆవహనీయ అగ్నిని వేదిక మీదకి తీసుకొచ్చాడు. ఆవాహన చేసిన అగ్నిని యజ్ఞాశ్వాలను అభిమంత్రించి విడిచిపెట్టారు. రురు చర్మంతో చేసిన పీఠంపైకు రాజు కూర్చున్నాడు. రాజు ఆజ్ఞను అనుసరించి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. యాగ పరిసమాప్తి అయ్యేంత వరకు అందరూ అక్కడే ఉన్నారు. సదస్సుల అనుమతితో యజ్ఞాలు ప్రారంభమయ్యాయి. అక్కడ చదువుతున్న మంత్రాల్లో ఎక్కడా అపస్వరం లేదు. సప్త ఋషులు సాక్షిగా ఉన్నారు. యజ్ఞశాలలో ఉపనిషత్తులు, పురాణాలు వినపడుతున్నాయి. ఇంద్రాది దేవతలు అక్కడే ఉండి వెనక్కి అమరావతికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. పాతాళ లోకవాసులు అక్కడే ఉండిపోయారు. బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి ఇంద్రజిమ్నుడు 999 యాగాలు పూర్తి చేసి 1000వ యాగం పూర్తి చేయటానికి ప్రారంభించాడు. చివరి యాగం ప్రారంభమవగానే రాజు శరీరంలో దివ్యమైన తేజస్సు పెరుగుతోంది. ఇక 7 రోజుల్లో యాగం పరిసమాప్తి అవుతుంది. అనగా ఆ రోజు రాత్రి 4వ జామున రాజు స్వామిని ధ్యానిస్తున్నాడు. ఆ ధ్యానంలో రాజుకి శ్వేతద్వీపం ప్రత్యక్షమైంది. ఆ శ్వేతద్వీపం చుట్టూ పాల సముద్రం ఉంది. అనేక కల్పవృక్షాలు కూడా ఉన్నాయి. అంతటా శంకుచక్రాలు చిహ్నాలుగా వ్యాపించి ఉన్నాయి. విష్ణు స్వరూపం అంతటా వ్యాపించి ఉంది. అక్కడ ఒక మండపం ఉంది. ఆ మండపం మీద ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద శంఖం, చక్రం, గద ధరించిన స్వామిని చూశాడు. కుడివైపున ఆదిశేషుడున్నాడు. అతను ఆదిశేషుడు నాగలి, రోకలి, శంఖం, చక్రం ధరించి ఉన్నాడు. అతనికి కుడివైపున లక్ష్మీదేవి ఉంది. ఇంద్రజిమ్నుడు తన స్వరూపాలను చూసి ఈ గద్గద స్వరంతో స్తుతించాడు. ఆ స్వరూపాలను చూసి స్తుతించాడు. తనకు సాక్షాత్కారమైన స్వరూపాన్ని ఆనందంగా నారదుడికి వర్ణించి చెప్పాడు. రాజా, నీ దుఃఖం తీరింది కదా. సూర్యోదయ కాలంలో నీవు భగవంతుని చూశావు కాబట్టి 10 రోజులలో అది నిజమవుతుంది. ఈ యజ్ఞం పూర్తి కాగానే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. స్వామి ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు కదా అని నారదుడు ఉపదేశించాడు. ఆ యజ్ఞ సమయంలో 3 లోకాలు ఒక్క ఇల్లులా కనిపిస్తున్నాయి. 3 లోకాల్లా లేవు, అన్ని కలిపి ఒకే ఇల్లులాగా కనిపిస్తున్నాయి. కోరిన వారి కోరికలన్నీ తీర్చివేయబడుతున్నాయి. యజ్ఞశాలకు మధ్య భాగంలో అవబృధ స్నానం చేయటానికి ఒక డేరా వేయబడి ఉంది. దక్షిణ సముద్ర తీరంలో కొంతమంది సేవకులు కాపలా కాస్తున్నారు. వారికి ఒక వృక్షం సముద్రంలో కొట్టుకు వచ్చి అక్కడ కనపడింది. ఇప్పుడు ఇది ముఖ్యమైన వృక్షం. వారు వెంటనే రాజు దగ్గరికి వచ్చి విన్నవించారు. ఆ మాటలు వినగానే రాజా, నీ భాగ్యం ఫలించింది అంటాడు నారదుడు. నారదుడు, రాజు ఇద్దరూ కలిసి దివ్య వృక్షం వచ్చిన చోటికి వెళ్లారు.
బ్రహ్మస్వరూపాన్ని చూసినట్లుగా వాళ్ళు చాలా ఆనందించారు. ఇంద్రజిమ్నుడు ఆ వృక్షానికి నమస్కరించి పూజా సామగ్రి తీసుకుని దగ్గరికి వెళ్ళాడు. నారదుడు ఆజ్ఞాపించగా ఆ వృక్షాన్ని పూజించాడు రాజు. రాజా, ఈ వృక్షాన్ని 15 రోజులు కప్పి ఉంచండి. వృద్ధుడైన ఒక వడ్రంగిని లోపలికి పంపండి. అతను విగ్రహాన్ని తయారు చేసే వరకు వంట బయట వాయిద్యాలు మోయిస్తూనే ఉండాలి. లోపల ఆయన విగ్రహాలు తయారు చేస్తాడు ఆ చెక్కతో, చెట్టు కొట్టుకొచ్చింది కదా దాంతో. బయట మాత్రం వాయిద్యాలు మోగుతూ ఉండాలి. విగ్రహం పూర్తి అయ్యేంత వరకు ఎవ్వరూ విగ్రహం తయారయ్యే శబ్దాలు వినకూడదు. ఒకవేళ ఆ శబ్దాన్ని విన్నట్లయితే గుడ్డితనం, చెవుడు కలుగుతాయి. ప్రతిమలు తయారయ్యేంత వరకు ఎవరు చూడకూడదు అని ఆకాశవాణి ద్వారా సాక్షాత్ నారదుడే ఆదేశించాడు. ఆ పరమాత్మే వృద్ధ వడ్రంగి రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రాజు ఆ వృద్ధుడైన వడ్రంగిని ప్రతిమలు చేయటానికి నియమించాడు. రోజులు గడుస్తున్నాయి. క్రమంగా 15 రోజులు గడిచేసరికి ప్రతిమలు తయారు చేయటం పూర్తయిపోయింది. శ్రీమన్నారాయణుడు, సుభద్ర, బలరాముడు, సుదర్శన చక్రం 4 ప్రతిమలుగా తయారు చేయటం పూర్తయిపోయింది. రాజా, ఈ ప్రతిమలను వస్త్రాలచే కప్పి ఉంచు. విష్ణువునికి నల్లని మబ్బు వంటి రంగు, బలభద్రుడు అంటే బలరాముడికి తెల్లని రంగు, సుభద్రకు కుంకుమ ఎరుపు కుంకుమ ఎరుపు రంగు వస్త్రాన్ని, చక్రానికి సుదర్శన చక్రానికి రక్తపు ఎరుపు రంగులు వేయించు. వస్త్రం కాదు, ఆ రంగులు వేయించు. అలంకారాలతో ప్రతిమలను అలంకరింపచేయి. అందుకే జగన్నాథ స్వామి విగ్రహం అక్కడ నల్లగా ఉంటుంది, నలుపు రంగులో ఉంటుంది. బలభద్రుడు అంటే బలరాముడికి తెలుపు రంగు, సుభద్రకి కుంకుమ రంగు. కుంకుమ రంగు అంటే కొద్దిగా తోపు రంగు అంటాం కదా, అంటే రెడ్, డార్క్ రెడ్ లోనే తోపు రంగు. చక్రానికి ఎర్రటి ఎరుపు రంగు ఉంటాయి, ఇప్పటికీ కూడా అక్కడ ఉంటాయిట. ఆ ప్రతిమలు అలంకరింపచేయి. ఈ ప్రతిమలు అలంకరించకుండా చూస్తే పాపం వస్తుంది. అంతవరకు ఈ శిల్పాలను ఈ వృక్షపు నారతో కప్పి ఉంచు, ఎవరు చూడకూడదు. ఈ ప్రతిమలను నార చేత కప్పకుండా కూడా ఎవరు చూడకూడదు, ఎందుకంటే ఇంకా ప్రాణ ప్రతిష్ఠ అవ్వలేదు కాబట్టి. వెంటనే ఇంద్రజిమ్నుడు ఆకాశవాణి చెప్పినట్టుగా విగ్రహాలను అలంకరింపజేశాడు. తర్వాత ఇంద్రజిమ్నుడు అలంకరించబడిన విగ్రహాలను చూసి స్తంభం వలె కదలకుండా నిలబడిపోయి ఉన్నాడు. అలంకరించాక, రాజా, నీవు ధన్యుడవు, లోకాలను అనుగ్రహించు. దయాస్వరూపుడైన స్వామిని నీవు దారు రూపంలో చూడగలిగావు. నిన్ను అనుగ్రహించడానికే స్వామి ఇక్కడ అవతరించాడు. అలాంటి స్వామిని నువ్వు స్తుతించు అని నారదుడు ఆజ్ఞాపించాడు. ఇంద్రజిమ్నుడు జగన్నాథుని అనేక విధాలుగా స్తుతించాడు. చాలా పెద్దది ఈ జగన్నాథ స్తుతి అని ఇంద్రజిమ్నుడు స్తుతించాడు. నారదుడు కూడా జగన్నాథుని భక్తితో ప్రార్థించాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా జగన్నాథునికి ప్రార్థించారు. ఇంద్రజిమ్నుడు జగన్నాథుడిని అర్చించడానికి పురోహితులని ఏర్పాటు చేశాడు. మరి ప్రతిరోజు నిత్య పూజలు కావాలి కదా. నేను పడిన శ్రమంతా సఫలమైంది. నేను సాధించినంత కొరకు ఈ సంపాదించిందంతా స్వామి కోసమే. స్వామి చూపులు నాపై ప్రసరించనిచో ప్రసరిస్తే కావలసిన సంపద నాకు లభిస్తుంది. అంటే నిరంతరం స్వామి నన్ను అనుగ్రహిస్తే నాకు సంపద లభిస్తుంది అని తనకున్న సంపద అంతటిని కూడా స్వామికి ఇచ్చేశాడు రాజు. స్వామి ఇక్కడ ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ స్వామిని పూజించినచో ధర్మాది చతుర్వర్గాలు అన్ని సులభంగా లభిస్తాయి. స్వామిని సేవించటం వల్ల కర్మ పరిపాకం అవుతుంది. స్వామికి అలంకారాలు సాధింపకపోతే ప్రయోజనం ఉండదు. అంటే అన్ని అలంకారాలు చేయాలి అని ఇంద్రజిమ్నుడు ప్రజలకి చెప్పాడు. ఓ రాజా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ వలన స్వామి దారు రూపంలో, దారు అంటే కొయ్య రూపంలో, చెక్క రూపంలో ఇక్కడ అవతరించాడు. ఇటువంటి స్వామి ప్రతిమను లోగడ, స్వామి ప్రతిమను గురించి లోగడ ఎప్పుడూ కూడా మేము విని ఉండలేదు. అంటే ఇలాంటి చెక్కతో కూడా ప్రతిమను చేస్తారు అన్న విషయం మాకు ఎప్పుడూ తెలీదు. స్వామిని చూసినంతనే మాలో శాంతి ఏర్పడింది. ఈ స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు. నువ్వు ఇక్కడే నివాసం ఉండి సాంగోపాంగంగా స్వామిని అర్చించు అని ఒక వేద పండితుడు ఆయనకి చెప్పారు. ఇంద్రజిమ్ముడు ఆ మాటలు విని ఆనందించాడు.
నారదుడు కూడా చాలా ఆనందించి, రాజా, ఈ బ్రాహ్మణుడు వేదాల్లో చెప్పిన విషయాలు చెప్పాడు. నీవు ఈ స్వామిని అర్చించు. నేను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. ఈలోగా నీవు దేవాలయ నిర్మాణం పూర్తి చెయ్యి. బ్రహ్మగారు వచ్చి దేవతా ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఆ 4 విగ్రహాలకి ప్రతిష్ఠ చేయటం బ్రహ్మ చేశారనమాట అని నారదుడు చెప్పాడు. నారద, నేను కూడా బ్రహ్మలోకానికి వస్తాను. విగ్రహ ప్రతిష్ఠకు నేను స్వయంగా బ్రహ్మగారిని పిలుస్తాను అని ఇంద్రజిమ్నుడు అనగానే, రాజా, గర్భాలయం పూర్తయ్యాకే ఇద్దరం కలిసి వెళ్దాం. గర్భాలయం ఇంకా పూర్తి అవ్వలేదు కదా, అది పూర్తి అయిన తర్వాత అప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు నారదుడు. ఇంద్రజిమ్నుడి శిల్పులను నియమించాడు. నిర్మాణ సమయంలో జరిగే శబ్దాలు 4 దిక్కులు వ్యాపించాయి. అటువంటి నిర్మాణం దేవతలు కూడా చూసి ఉండలేదుట. ఇంద్రజిమ్నుడి భక్తి శ్రద్ధలకు దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. దేవాలయ నిర్మాణం పూర్తయింది. రాజా, ఈ పుష్పరథంపై బ్రహ్మలోకానికి వెళ్దాం రా అని నారదుడు పిలిచాడు. ఇంద్రజిమ్నుడు దేవాలయ బాధ్యత అధికారులకు అప్పగించి నారదుని వెంట బయలుదేరాడు. పుష్పరథం సూర్యమండలం దాటి విష్ణు లోకానికి చేరుకుంది. అక్కడ విష్ణుమూర్తిని దర్శించుకున్న ఆ ఇంద్రజిమ్నులో ఎక్కడా ఆనందం కనిపించలేదు. అక్కడ కనిపించాడు పరమాత్మ. ఆయన పెద్ద ఆనందం అనిపించలేదు ఇంద్రజిమ్నుడికి. రాజా, ఎందుకు దీనంగా ఉన్నావు అని నారదుడు అడిగాడు. మహర్షి, నేను దేవాలయ నిర్మాణాన్ని మధ్యలో వదిలిపెట్టి వచ్చాను. అక్కడ పని ఎలా జరుగుతోందో సేవకులు ఆలస్యం చేస్తారేమో, నాకు నారాయణ్ణి దర్శించిన ఆనందం కంటే ఈ బాధే నాకు ఎక్కువగా ఉంది. అక్కడ పని మానేసి వచ్చాను కదా అంటాడు రాజు. అప్పుడు అంటున్నాడు, సాక్షాత్ బ్రహ్మగారే సహాయం చేస్తుంటే నువ్వు చేసే పనికి విఘ్నాలు ఎలా కలుగుతాయ్యా? నువ్వు సందేహించుకు అని నారదుడు ఊరడిస్తూ ఇంద్రజిమ్ముని తీసుకుని బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ద్వారపాలకులు నారదుడికి స్వాగతం పలికారు. నారద, బ్రహ్మగారు ఇప్పుడు సంగీత కచేరీ వింటున్నారు. కొంతకాలం అక్కడ వేచి ఉండండి. నా మీదేం కోపం అక్కర్లేదు అని మణికోదరుడు అనే ద్వారపాలకుడు ప్రార్థించాడు. మళ్ళీ నన్నేమనుకోకండి, ఆయన సంగీత కచేరీ వింటారు, కొంతకాలం ఇక్కడ కూర్చోండి, అది పూర్తయిందో అది మిమ్మల్ని పంపిస్తాను అని ద్వారపాలకుడు మణికోవిదుడు అంటాడు. నారదుడు స్వయంగా లోపలికి వెళ్ళి బ్రహ్మకు ఇంద్రజిమ్ముని గురించి చెప్పి ఆయన అనుమతితో లోపలికి ప్రవేశపెట్టాడు. ఎందుకంటే బ్రహ్మదేవుని మానసపుత్రుడు కదా, ఇంకా ఈ ద్వారపాలకుల మాట వినాల్సిన అవసరం నారదుడికి లేదు. తాను లోపలికి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మగారి గురించి బ్రహ్మగారితో చెప్తాడు. మహారాజు వచ్చాడు ఇంద్రజిమ్నుడు, అతన్ని మమ్మల్ని లోపలికి తీసుకొస్తే మీతో మాట్లాడాలి అని. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. ఎందుకంటే ద్వారపాలకుడు అడ్డిగించినా కూడా స్వతంత్రంతో, నా ఇల్లు కదా ఇది అనే స్వతంత్రంతో నారదుడు ఇంద్రజిమ్న మహారాజును కూడా లోపలికి తీసుకెళ్ళాడు. ఇద్దరు చేతులు జోడించి బ్రహ్మకు నమస్కరించి ఒక పక్కన నిలబడ్డారు. సభ పూర్తయిన తరువాత బ్రహ్మ ఇంద్రుని వైపు తిరిగాడు. భగవన్, నీవు సర్వాంతర్యామివి. నీ కుమారుని ఆజ్ఞను అనుసరించి నేను 1000 యాగాలు పూర్తి చేస్తాను. మీ దయవల్ల స్వామి దారుమయ రూపంలో వెలిశాడు. ఆ స్వామి కోసం నేను నిర్మించిన దేవాలయాన్నే మీరు ప్రారంభించాలి అని ఇంద్రజిమ్న మహారాజు ప్రార్థిస్తాడు. ఓ రాజా, నీవు దేవాలయం నిర్మించిన మాట నిజం. కానీ అక్కడ నీ సంతతి వాళ్ళు గాని నీ రాజ్యం కాని ఇప్పుడు లేవు. నువ్వు బ్రహ్మలోకానికి వచ్చి ఎంతకాలమైందో తెలుసా? ఈ సంగీత సభ పూర్తయ్యేసరికి 71 మహాయుగాలు గడిచిపోయి. ఎందుకంటే సత్యలోకంలో సమయం వేరు, భూలోకంలో సమయం వేరు. సత్యలోకంలో సంగీత సభ పూర్తయ్యేప్పటికి మొదలుపెట్టి పూర్తయ్యేప్పటికి 71 మహాయుగాలు పూర్తయిపోయాయి. అందువల్ల నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి దేవాలయాన్ని ముందు స్వాధీనం చేసుకో. అప్పుడు నేనొస్తాను. నీవు ముందు వెళ్ళి సంబారాలు సమకూర్చుకో. దేనికి సంబారాలు? ప్రతిష్ఠకి సంబారాలు సమకూర్చుకో అని బ్రహ్మగారు చెప్పారు. బ్రహ్మదేవ, పూర్వం నీల రూపం కలిగిన స్వామి అంతర్ధానమై ఇప్పుడు దారుమయ దేహంతో ఎలా ఆవిర్భవించాడో తెలియచేయండి. ఇప్పుడు ఇంతకు ముందు నీల రూపంలో ఉన్న స్వామి మాయమైపోయాడు. ఇప్పుడు కొయ్య రూపంలో ఉన్న స్వామి ఎలా ఆవిర్భవించాడో, ఎలా వచ్చిందో ఒకసారి నాకు తెలియజేయండి అంటాడు రాజు. ఈ విషయం రహస్యమైనది.
అయినా నీవు అడిగావు కాబట్టి చెప్తున్నాను. నా జీవితపు పూర్వార్థం అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి శ్రీ పురుషోత్తమ క్షేత్రంలో నీలమణి రూపం ధరించి ఉన్నాడు. అప్పుడు ఒక భాగం అన్నమాట. ఇప్పుడు ద్వితీయ పరార్థం మొదలైంది, రెండవ భాగం. 50 ఏళ్ళు ఒక భాగం, 50 ఏళ్ళు రెండవ భాగం కదా. ఆ ద్వితీయ పరార్థపు రోజు ఉదయం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్న సమయం ఏంటది? 50 సంవత్సరాలు పూర్తయి 51 సంవత్సరం మొదటి రోజు ఉదయం స్వామి దారుమయ రూపం ధరించి భూలోకంలో ఉండి నా ఆయు ప్రమాణాన్ని లెక్క పెడుతూ ఉంటాడు అని బ్రహ్మదేవుడు తన గురించి వివరించారు. ఈ మాటలు వినగానే దేవతలందరూ భూలోకానికి వెళ్లి జగన్నాథ క్షేత్రంలో స్వామిని ఆరాధించాలని దేవతలందరూ భావించారు. బ్రహ్మ దేవతలను చూసి, దేవతలారా, శ్రీమన్నారాయణుడు ఇంద్రజుమ్నుని అనుగ్రహించటానికే భూలోకంలో అవతరించాడు. ఆ స్వామిని ప్రతిష్ఠించడానికి నేను కూడా భూలోకం వస్తాను. మీరు అక్కడికి వెళ్లి స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి రండి అని దేవతలకు కూడా ఆదేశించాడు. దేవతలందరూ ఇంద్రజుమ్నుని అనుసరించి భూలోకానికి బయలుదేరారు. అందరూ జగన్నాథ క్షేత్రానికి చేరుకున్నారు. ఇంద్రజుమ్నుడు నిర్మించిన దేవాలయం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. యుగం గడిచిపోయినా దేవాలయం ఏమాత్రం చెడిపోకుండా ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదంతా భగవంతుని ప్రతిభే అని కొనియాడారు. అందరూ జగన్నాథుణ్ణి, నరసింహస్వామిని అనేక విధాలా స్తుతించారు. అసలు ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయంటే నేను చదవలేకపోతున్నాను అనమాట. లోపల నుంచి ఒక అలా వణుకు కాదు, ఎందుకంటే జగన్నాథ స్వామి చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఇది చాలా అద్భుతమైన చరిత్ర. ఎంత వైబ్రేషన్స్ ఉంటాయి, అసలు కళ్ళు పైకి విప్పుడు పడట్లేదు. నాకు యాక్చువల్ గా జరుగుతున్న విషయం చెప్తున్నాను చదువుతున్నప్పుడు. విగ్రహ ప్రతిష్ఠకి ఏమి సంభారాలు సమకూర్చాలో చెప్పమని దేవతలను ఇంద్రజుమ్నుడు అడిగాడు. రాజా, కర్మలు చేయటంలో మాకు అధికారం లేదు, బ్రహ్మ పంపించగా మేము వచ్చాం అని దేవతలు చెప్తున్న సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. పద్మనిధి, ఇదిగో శాస్త్ర ప్రకారం కావలసిన ఈ సంభారాలు సమకూర్చు, బంగారు మండపాన్ని నిర్మించు, బ్రహ్మ కోసం దివ్య భవనాన్ని సమకూర్చు, ఇంద్రాది దేవతలకు, సిద్ధులకు, భూలోకవాసులకు తగిన ఏర్పాట్లు చేయి, విశ్వకర్మ నీకు సహాయం చేస్తాడు అని ఇంద్రజుమ్నుడు పద్మనిధికి చెప్తాడు. రాజా, బంగారంతో 3 రథాలు చేయించాలి, వాటిని పట్టు వస్త్రాలతో చక్కగా అలంకరించాలి. జగన్నాథుని రథంపై గరుడ ధ్వజాన్ని, సుభద్ర రథంపై పద్మధ్వజాన్ని ఏర్పాటు చేయి. స్వామి రథానికి 16 చక్రాలు ఉండాలి, బలభద్రుని రథానికి 14 చక్రాలు, సుభద్ర రథానికి 12 చక్రాలు ఉండాలి. రథాల పొడవు స్వామి రథం 10 హస్తాలు, వాటి యొక్క కొలతలు అన్నమాట అవి. బలరాముని రథం 14 హస్తాలు, అంటే స్వామి రథం చిన్నది, బలభద్రుని రథం పెద్దది. సుభద్ర రథం 11 హస్తాలు ఉండాలి. బలరాముని రథానికి నాగలి ధ్వజంగా ఉండాలి. విగ్రహ ప్రతిష్ఠ చేయకుండా స్వామిని రథంపై కాని మండపంలో కాని ఉంచకూడదు అని చక్కగా వివరించాడు నారదుడు. సుముహూర్తం చూసుకుని దేవతలందరూ దేవాలయ సమీపానికి వచ్చారు. ఇంద్రజుమ్నుని ఆజ్ఞపై విశ్వకర్మ రత్నశాల నిర్మించాడు. విగ్రహ ప్రతిష్ఠకు కావలసిన అన్నిటినీ ఏర్పాటు చేశాడు విశ్వకర్మ. ఆ సమయానికి గాలుడు అనే రాజు ఆ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంటే ఇంద్రజుమ్నుని రాజ్యమైనా సామంత రాజ్యమైనా మీరు మ్యూట్ చేసుకోవాలండి. లక్ష్మీబాయి గారు, మీ వైపు సౌండ్స్ వస్తున్నాయి. గాలుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవాడు అనమాట, సామంతరాజు. ఆ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అతడు రాతితో ఒక విగ్రహాన్ని చేసి ఆ దేవాలయంలో ప్రతిష్ఠి పూజ చేస్తున్నాడు. చారుల ద్వారా ఈ విషయం తెలుసుకుని కోపంతో గాలుడు అక్కడికి వచ్చాడు. ఎందుకంటే నేను చేస్తున్నాను కదా ఒక రాతితో విగ్రహం తయారు చేసి, ఇదంతా ఏంటి అనే కోపం ఆ గాలుడనే రాజుకు వచ్చింది. ఇంద్రజుమ్నుడు ఏర్పాటు చేసిన సంభారాలు చూసి ఆశ్చర్యపోయాడు. తన రాజ్యంలో ఇంత పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్ఠ జరగటం చాలా ఆశ్చర్యం అనిపించింది గాలుడికి. ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి నేను రథయాత్ర చేస్తాను,
నన్ను అనుగ్రహించండి అని గాలుడు ఇంద్రద్యుమ్నుని పాదాలపై పడి ప్రార్థించాడు. రాజా, నేను ఈ కార్యక్రమం ప్రారంభించి ఒక మన్వంతరం గడిచిపోయింది. ఇప్పటిదా ఇది? మన్వంతరం గడిచిపోయింది అంటే 71 మహాయుగాలు గడిచిపోయాయి. ఈ మన్వంతరంలో నేను కాదు రాజుని, నువ్వే రాజువి అని గాలుడితో చెప్తున్నాడు అనమాట ఇంద్రద్యుమ్నుడు. ఇక్కడ నేను బ్రహ్మచేత విగ్రహ ప్రతిష్ఠ చేయించి దేవాలయాన్ని నీకే అప్పచెప్తాను. ఈ దేవాలయానికి నిత్య విధులు నువ్వే చేయించు అని ఇంద్రజిమ్ముడు గాలుడికి చెప్పాడు. ఇంతలో గొప్ప తేజస్సు ఆకాశంలో కనిపించింది. ఆ తేజస్సు వలన భూమిపై ఉన్న వారికి కనులు మిరుబిట్లు గొరిపినట్లయ్యాయి. ఆ తేజస్సులో క్రమంగా బ్రహ్మ యొక్క విమానపు ముందు భాగం కనపడింది. 100 బంగారు హంసలు ఆ విమానాన్ని లాగుతున్నాయి. దిక్పాలురు ముందుగా నడుస్తున్నారు. కొందరు గంగా యమున జలాలు తీసుకుని వస్తున్నారు. గౌతమాది మహర్షులు స్తోత్ర పాఠాలు చదువుతున్నారు. దేవగణాలు జై జై ధ్వానాలు చేస్తున్నాయి. రంభాదులు నాట్యం చేస్తున్నారు. హాహా హోహో, వాళ్లకు తెగ వాళ్ళనమాట, యక్షుల్లాగా గానం చేస్తున్నారు. ఈ విధంగా బ్రహ్మ అక్కడికి రావటం చూసి ఇంద్రజిమ్ముడు లేచి స్వాగతం పలికాడు. నారదుడు మొదలైన వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. బ్రహ్మకు దూర్వాసుడు నారదుడు చెయ్యందివ్వగా ఆ విమానం దిగి కిందకు దిగాడు. తిన్నగా రథాలు అలంకరించబడి ఉన్న భవనానికి బ్రహ్మగారు చేరుకున్నారు. ఆ భవనాన్ని చూసి బ్రహ్మ ఆనందించాడు. తన పాదాలకు నమస్కరిస్తున్న ఇంద్రజిమ్ముడిని బ్రహ్మ సత్కరించాడు. జగన్నాథుని రథం దగ్గరకు చేరుకుని 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత జగన్నాథుణ్ణి స్తుతించాడు. ఈ జగన్నాథుడి మీద మంచి పాటలు కూడా ఉన్నాయండి. మనసారా జగన్నాథుని స్తుతించి బలరాముడి విగ్రహాన్ని దర్శించుకున్నాడు. ఆ తర్వాత బలరాముడిని స్తుతించాడు. బలరాముడిని స్తుతించిన తరువాత సుభద్ర విగ్రహానికి నమస్కరించాడు. బ్రహ్మ సుభద్రని కూడా స్తుతించాడు. ఆ సుభద్రాదేవిని మనసారా స్తుతించి సుదర్శన చక్రాన్ని దర్శించుకుని ఆ సుదర్శన చక్రాన్ని కూడా స్తుతించాడు. నీలాద్రిపై నిర్మించిన, అంటే ఆ స్తుతి అంతా నేను చదవటం లేదు, అవన్నీ ఉన్నాయి ఇందులో. నీలాద్రిపై నిర్మించిన దేవాలయాన్ని చూడాలని బ్రహ్మ ముందుకు నడిచాడు. నారదుడు దారిని చూపించాడు. ఆ దేవాలయాన్ని చూసి బ్రహ్మ ఆనందించాడు. అందరినీ తగిన ప్రదేశంలో కూర్చోమని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. శాంతిని పౌష్టికమును నిర్వహించడానికి అవి ఇష్టలన్నమాట. శాంతి యజ్ఞం, పౌష్టిక యజ్ఞం అనే యజ్ఞాలని నిర్వహించడానికి ఈ భారద్వాజుణ్ణి ఇంద్రజిమ్ముడు నియమించాడు. ప్రతిష్టా సమయంలో, బలిపూజా సమయంలో హోమ భాగాలను స్వీకరించడానికి దేవతలందరూ సిద్ధంగా ఉన్నారు. 4 దిక్కుల అధిపతులు వచ్చి సభలో కూర్చున్నారు. వారినందరినీ బ్రహ్మగారు సత్కరించారు. అందరూ భక్తి శ్రద్ధలతో జగన్నాథ, బలరామ, బలభద్ర, సుదర్శన విగ్రహాలను తీసుకుని ఊరేగింపుగా బయలుదేరారు. సూర్యచంద్రులు గొడుగు పట్టుకున్నారు. నారదుడు వీణ వాయిస్తూ వచ్చాడు. అనేక నదుల నుండి తీసుకొచ్చిన జలాలతో బ్రహ్మ విగ్రహాలను అభిషేకించి ప్రతిష్ఠించారు. వైశాఖ మాసం శుక్లపక్ష అష్టమి పుష్యమి నక్షత్రం రోజున ఈ ప్రతిష్ఠ జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తరువాత మంత్రమహిమ వల్ల నరసింహాకృతిలో ఉన్న స్వామి ప్రత్యక్షమయ్యాడు. కాలాగ్ని రుద్రుల వలె ప్రకాశిస్తూ ఆ స్వామి రూపం రోదసి అంతటా, రోదసి అంటే ఆకాశం, అంతటా వ్యాపించి ఉంది. నరసింహస్వామిని చూడగానే అందరికీ ఆశ్చర్యం వేసింది. భయంకరమైన ఆ రూపాన్ని చూసి స్వామిని స్తుతించడానికి అందరూ భయపడుతున్నారు. ఆ స్థితిని చూసి నారదుడు నెమ్మదిగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, తండ్రి, అందరూ భయం వల్ల కదలలేకపోతున్నారు. జగత్పతివైన నీవు మాత్రమే ఆ స్వామి లీలలను తెలుసుకోగలవు అని ప్రార్థించాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వి, రాజా, స్వామి రూపంలో నరసింహాకృతి మొదటిది. స్వామి రూపాలలో నరసింహాకృతి మొదటిది. నా అనుగ్రహం నీ మీద ఉంది. ఈ విగ్రహాలు కర్ర విగ్రహాలను తేలిక భావంతో చూడకు. ఈ విగ్రహాలు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలు, అఖండమైన ఆనందాన్ని ఇస్తాయి. దారు రూపంలో ఉన్న ఈ స్వామి 4 వేదాలను అనుసరించి జగత్తును సృష్టించి దాని నుండి తనను తాను సృష్టించుకున్నాడు. ప్రళయం సంభవించినప్పుడు స్వామి ప్రకృతి
రెండు కలిసిపోయి ఒక్కటే అయిపోతాయి. శబ్ద అర్థాల్లాగా ఎప్పుడు కలిసే ఉంటాయి. అర్థం నుంచి 4 వేదాలు పుట్టాయి. బలరాముడు ఋగ్వేదము, నరసింహుడు సామవేదము, సుభద్ర యజుర్వేదము, సుదర్శనం అథర్వణ వేదం. ఇది 4గా ఉన్నప్పటికీ నిజానికి ఒక్కటే రూపం. అంటే అక్కడ ఉన్న 4 రూపాలు 4 వేదాలు అని వివరిస్తూ, అదే విధంగా ఇక్కడ స్వామి 4 రూపాలలో ఉన్న ఒకే ఒక రూపం, 4గా కనిపిస్తున్న ఒకే ఒక రూపం. ఈ విశ్వాసంతో స్వామిని పూజించినట్లయితే ఫలితం సిద్ధిస్తుంది అని బ్రహ్మ ఇంద్రజిమ్నుడికి చెప్పి నరసింహస్వామిని స్తుతించాడు. బ్రహ్మస్థుతికి నరసింహస్వామి శాంతించిన వాడై, లక్ష్మి వక్షస్థలంపై కలవాడై, చక్రము పినాకము ధరించి సూర్యచంద్రుల్ని కన్నులుగా కలవాడై, 1000 పడగలు గొడుగుగా ధరించిన బలరామునితో కూడిన నరసింహస్వామిని అందరూ దర్శించుకున్నారు. బ్రహ్మ తన రథం నుండి దిగి ఈ ద్వాదశాక్షరి మంత్రం, అదే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఆ మంత్రంతో బలభద్రుణ్ణి ద్వాదశాక్షర మంత్రంతో, పురుష సూక్తంతో నారాయణ్ణి, దేవిని, ద్వాదశాక్షర మంత్రంతో సుదర్శన చక్రాన్ని, మళ్ళీ ఓం నమో భగవతే నారాయణయతో సుదర్శన చక్రాన్ని ఉపాసించాడు. జగన్నాథ, ఈ ఇంద్రజిమ్నుడు ఇప్పటికి 1000 జన్మలు గడిచిపోయాయి, అయినా ఇతడు నిన్ను శ్రద్ధతో పూజిస్తున్నాడు. ఇతడు నిన్ను ఏ విధంగా ఉపాసించాలో ఆజ్ఞాపించు అని బ్రహ్మగారు జగన్నాథుణ్ణి వేడుకున్నారు. దారు రూపంలో ఉన్న జగన్నాథుడు ఇంద్రజిమ్ముని పిలిచి, రాజా మాట్లాడుతున్నాడు అనమాట. నిష్కామ భక్తికి మెచ్చుకున్నాను. నా యందు నీకు స్థిర భక్తి ఉండనట్లుగా అనుగ్రహిస్తున్నాను. నీ కోసం నేను ఇక్కడే ఉంటాను. నేను అవతరించిన జ్యేష్ఠ మాసం దశమి తిథి పుణ్యదినం. ఆ రోజున నేను అవతరించిన జ్యేష్ఠ మాసం దశమి తిథి పుణ్యదినం. ఆ రోజున నాకు మహాస్నాన విధి ఆచరించాలి. మహాస్నాన విధి ఆచరించడానికి ఇక్కడికి దగ్గరలో సరస్వతి తీర్థంలో ఒక బావిని నిర్మించి ఉంచాను. కానీ అది ఇప్పుడు కప్పబడిపోయి ఉంది. దానిని తిరిగి నిర్మించు. ఆ నీటితోనే నేను స్నానం చేస్తూ ఉండగా చూసేవాళ్ళకి మరలా జన్మ ఉండదు. ఇది జగన్నాథ స్వామి ఇంద్రజిమ్నుడితో మాట్లాడుతున్న విషయాలన్నమాట. ఇదే విధంగా ఇక్కడికి ఈశాన్య దిక్కునందు ఒక మంచాన్ని ఏర్పాటు చేసి బలరాముడు సుభద్రలతో కలిసి నాకు అక్కడ తిరిగి స్నానం చేయించాలి. నేను దక్షిణముఖంగా వెళ్తున్నా నన్ను చూసిన వాళ్ళు కోరుకున్న లోకాలకు వెళ్తారు. అక్కడ నన్ను 15 రోజులు ఉంచాలి. ఆ యాత్రనే గుడించా యాత్ర అంటారు. చైత్ర శుక్ల అష్టమి రోజున ఆ యాత్రను చెయ్యాలి. ఆ యాత్రను తలిచినంతనే పాపాలన్నీ పోతాయి. ఇదే విధంగా నరసింహ క్షేత్రంలో నీవు యాగం చేసిన ప్రదేశం కూడా నాకు చాలా ఇష్టమైంది. నేను చాలా కాలం అక్కడే ఉంటాను. బ్రహ్మ ఇక్కడ ప్రతిష్ఠించటం వల్ల నేను ఈ ప్రదేశంలోనే ఉంటాను. ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళి 9 రోజులు ఉంటాను. ఆ రోజుల్లో నన్ను అక్కడ గుడించే యాత్ర ద్వారా అన్నమాట. ఆ రోజుల్లో నన్ను దర్శించుకున్న వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది అని స్వామి ఇంద్రజిమ్ముడికి వరాలు ప్రసాదించి, బ్రహ్మ, నీకు సంతోషం కలిగించడానికి ఇదంతా చేశాను. నేను పూర్వం నీలమాధవుడుగా ఉన్నప్పుడు నీవు కోరిన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశాను. నీవు సత్యలోకానికి వెళ్ళు, దేవతలందరూ స్వర్గానికి వెళ్తారు అని నవ్వుతూ బ్రహ్మకి చెప్పాడు. ఆ తర్వాత స్వామి మాట్లాడటం మానేశారు. అప్పుడు మాట్లాడారు, మరింక మాట్లాడలేదు. రాజా, స్వామి చెప్పిన ఉత్సవాలన్నీ చేయించు. స్వామికి తృప్తి కలిగితే చరాచర జగత్తంతా తృప్తి కలుగుతుంది అని బ్రహ్మ ఆజ్ఞాపించి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రజిమ్ముడు ఆనాటి నుంచి స్వామికి ఉత్సవాలు చేయటం ప్రారంభించాడు. ఇవాళకి దీంతో పూర్తి చేసుకుందాం. తర్వాత మిగిలిన కథల్ని తర్వాత నుంచి